హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎస్ఎస్జిడి నుంచి ఇదివరకు నాకు జరిగిన అనుభవాలు కానివ్వండి, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు హైట్ రూపంలో, మీకు వీడియో రూపంలో కానీ హైట్కి సంబంధించి షేర్ చేసుకోవడం జరిగింది. 2-3 వీడియోలు అనేది చేయడం జరిగింది. హైట్కి సంబంధించిన వీడియో అనేది డిస్క్రిప్షన్లో మీకు మళ్ళీ లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నువ్వు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అని జరుగుతున్నావు అంటే, నా వృత్తి ఆర్టీ యాక్ట్ మీడియా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎస్ఎస్జిడికి అదే సపరేట్గా నేను ఇందులో ఫెయిల్యూర్ అయినా కాబట్టి ఈ నా మాదిరిగా ఎవరు నష్టపోవద్దని చెప్పేసి జస్ట్ అలర్ట్నెట్ పర్పస్ నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అని చెప్పడం జరిగింది. అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం యాజ్ ఎ రిపోర్టర్గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఏ పోస్టుకి ఎంతమంది ఉంటారు అనేది కూడా చెప్పడం జరిగింది. ఆ ఛానల్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇకపోతే మనకు మొత్తం 47,45,500 ఒక అప్లికేషన్ అనేది రావడం జరిగింది. 26,363 పోస్టులకు గాను పోస్టులు అనేది చూసుకుంటే కనుక 47,45,500 మంది అనేవాళ్ళు అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్క పోస్టుకు నియర్గా చెప్పాలంటే 180 మంది కాంపిటీషన్ అనేది ఉండటం జరుగుతుంది. మీరు ఒకటే చెప్తున్నా, ఈసారి మాత్రం జాబ్ కొట్టాలంటే మినిమం 100 మార్క్స్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మనకు ఏ కేటగిరీలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది ఒకసారి కనుక చూసుకుంటే కనుక ఓబీసీలో అత్యధికంగా 21,14,972 అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్లో చూసుకుంటే కనుక 2,67,940 అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్లో చూసుకుంటే కనుక 5,514 అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. అన్రిజర్వ్లో చూసుకుంటే కనుక 6,45,117 అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే కనుక 11,424 అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఎస్టీ కేటగిరీలో చూసుకుంటే కనుక 6,11,474 అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక్కొక్క పోస్టుకు 180 అప్లికేషన్స్ అనేవి, అంటే ఒక్కొక్క పోస్టుకు 180 మంది కాంపిటీషన్ అనేది ఉండటం జరిగింది. ఇకపోతే మనకు జనరల్ కేటగిరీలో కానీ, ఓబీసీ కేటగిరీలో కానీ, ఎస్సీ కేటగిరీలో కానీ, ఎస్టీ కేటగిరీలో కానీ ఉన్న పోస్టులకు బీఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మనకు ఒక్కొక్క కేటగిరీలో ఎన్నెన్ని మార్క్స్ అనేది మనం గెయిన్ చేయాలని చూసుకుంటే కనుక మనకు జనరల్ కేటగిరీలో చూసుకుంటే కనుక మనకు బీఎస్ఎఫ్లో 90 మార్కులు అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే 47,45,000 ఇప్పటికీ చెప్తున్న 500 ఒక అప్లికేషన్స్ గాను ఒక్కో పోస్ట్కు 180 మంది ఉన్నారు కనుక బీఎస్ఎఫ్లో ఓబీసీ కేటగిరీ చూసుకుంటే కనుక 85 మార్కులు అనేది రావాలి. నేను చెప్పే మార్కులకు ఒక 10 మార్కులు ఎక్కువ రావాలి తప్ప తక్కువ రాకూడదు. ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే కనుక 82 మార్కులు, ఎస్టీ కేటగిరీలో చూసుకుంటే కనుక 75 మార్కులు, బీఎస్ఎఫ్ ఈ కేటగిరీలో ఇన్ని మార్కులు రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పటికీ చెప్తున్నారే పై నువ్వు ఎవరురా చెప్పడానికంటే యాజ్ ఎ రిపోర్టర్గా వివిధ ఎగ్జామ్స్లో జరిగిన కాంపిటీషన్ కానీ పోస్టులకు కానీ అనుగుణంగా సర్వే చేసి ఈ యొక్క మెథడ్ అనేది ఒక కట్ ఆఫ్ అనేది తీయడం జరిగింది. దీనికి ఒక 10 మార్కులు ఎక్కువనే ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదని తెలియజేస్తూ, ఇకపోతే సిఆర్పిఎఫ్ చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీలో 95 మార్కులు, ఓబీసీ కేటగిరీలో 92 మార్కులు, ఎస్సీ కేటగిరీలో 84 మార్కులు, ఎస్టీ కేటగిరీలో 80 మార్కులు అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఐటీబీపీలో చూసుకుంటే కనుక 98 మార్కులు జనరల్ కేటగిరీలో, 96 మార్కులు ఓబీసీ కేటగిరీలో, 86 మార్కులు ఎస్టీ కేటగిరీలో 83 మార్కులు అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్బి కనుక చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీలో 105, ఓబీసీలో 107, ఎస్సీ కేటగిరీలో 98, ఎస్టీ కేటగిరీలో 81 మార్కులు అనేది కంపల్సరీగా రావాలి. ఇకపోతే ఎస్ఎస్బి కనుక చూసుకుంటే కనుక మనకు జనరల్ కేటగిరీలో 105, ఓబీసీలో 107, ఎస్సీలో 100, ఎస్టీలో 90 మార్కులు అనేది మనం కంపల్సరీగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక 5-10 మార్కులు ఎక్కువనే ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు. సిఐఎస్ఎఫ్ కనుక చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీలో 115, ఓబీసీలో 118, ఎస్సీలో 100, ఎస్టీలో 90 మార్కులు అనేది రావాల్సి ఉంటుంది. ఏఆర్ కనుక చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీలో 120, ఓబీసీలో 112, ఎస్సీలో 105, ఎస్టీలో 90 మార్కులు అనేది రావాల్సింది ఉంటుంది. ఎస్ఎస్ఎఫ్ కనుక చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీలో 135, ఓబీసీలో 130, ఎస్సీలో 115, ఎస్టీలో 95 మార్కులు అనేది కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కనుక చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీలో 140, ఓబీసీలో 120, ఎస్సీలో 100 మార్క్స్, ఎస్టీలో 88 మార్కులు అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 20 నుంచి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఇదివరకు చూసుకుని ఒకసారి రివిజన్ టైప్లో అయిపోయే విధంగా చూసుకోండి. ఈ ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. నేను దెబ్బతిన్న క్యాండిడేట్నే కాబట్టి హైట్కు సంబంధించి డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఇంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ అనేది ఉన్నది కాబట్టి దయచేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కాబట్టి మొత్తం 80 క్వశ్చన్స్ గాను 160 మార్కులు, ఒక్కొక్క క్వశ్చన్ క్యారీ 2 మార్కులు, ప్రతి 8 తప్పులకు 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది. ఇది మాదిరిగా 4 మార్కులు కాకుండా 8 మార్కులు కాబట్టి జాగ్రత్తగా ఆచి చూసి పెట్టాల్సిందిగా కోరుకుంటూ, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏమన్నా తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించగలరని కోరుతున్నాను. బ్లర్ అయిందా?